వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 1 or 2 డేస్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. సో బై దట్ టైం మీ దగ్గర ఈ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. అలాగే ఫ్రీ సీట్ కావాలన్నా, ఫీ రియంబర్స్మెంట్ కావాలన్నా 2 అతి ముఖ్యమైన సర్టిఫికేట్స్ కూడా కావాలి. అవి ఏంటి అని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పబోతున్నాను. సో ఎక్కడ వీడియోని కూడా స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన ఎలాంటి కాలేజెస్ని చూస్ చేసుకోవాలి, తక్కువ ఫీజు ఉండి మంచి కాలేజెస్ని, మంచి గ్రూప్స్ని ఎలా చూస్ చేసుకోవాలో పాయింట్ టు పాయింట్ చెప్పబోతున్నాను. కాబట్టి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ సర్టిఫికేట్స్ లిస్ట్ చూసే ముందర మీకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఏంటంటే ఏపీ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో ఇన్ కేస్ మీరు ఇచ్చిన సర్టిఫికేట్ క్లారిటీ లేకపోయినా, లేదా ఇన్ కేస్ ఆ సర్టిఫికేట్ ఇంకో ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా వాళ్ళు ఎవరైతే హెచ్ఎల్సీ సెంటర్ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో మీరు హెచ్ఎల్సీ సెంటర్కే అప్పుడు వెళ్ళాలి. సో ముందుగా మీరు స్కాన్ చేయాలంటే నేను చెప్పే సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఈ ప్రాసెస్లో స్కాన్ చేయండి. స్కాన్ చేయడానికి మీకు ఆన్లైన్లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తుంటే ఈ రకంగా ఆండ్రాయిడ్లో టూల్స్ చాలా ఉన్నాయి. దీంట్లో క్లియర్ స్కాన్ కానీ, లేకపోతే అడోబ్ స్కాన్ కానీ, లేకపోతే క్యామ్ స్కానర్ అనేది చాలా ఫేమస్. సో ఇలాంటి స్కానింగ్ టూల్స్తో యూజ్ చేసుకొని మీ పీడిఎఫ్ని స్కాన్ చేయండి. అంటే మీ సర్టిఫికేట్స్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో లేదా జేపీజీ ఫార్మాట్లో 2 సపరేట్గా మీరు మీ సిస్టంలో, లేదంటే మీరు ఎక్కడ నుంచి అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దాంట్లో సపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి జేపెగ్ అంతా కూడా ఒక ఫోల్డర్లో, అలాగే పీడిఎఫ్లన్నీ కూడా ఒక ఫోల్డర్లో రెడీ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు స్కాన్ చేసినప్పుడు మీ డాక్యుమెంట్ కానీ ఎక్కువ సైజు వచ్చింది అంటే వాళ్ళ ప్రిస్క్రైబ్ ప్రకారం మొత్తం ఒక స్కాన్డ్ కాపీ మనకు 200 KB మించి ఉండకూడదు. 200 KB కన్నా ఎక్కువ వచ్చిందంటే మీరు దాన్ని కంప్రెస్ చేయాలి. ఎలా కంప్రెస్ చేయాలో ఇక్కడ చెప్తాను చూడండి. మీరు గూగుల్కి వెళ్ళి ఇన్ కేస్ ఇమేజ్ అయితే జేపీజీ కంప్రెసర్ ఫర్ ఫ్రీ అని చెప్పి టైప్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. దీంట్లో మీకు కంప్రెస్ జేపీజీ ఇమేజ్ ఇన్ బల్క్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. ఇది కానీ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్తారు. దాంట్లోకి మీ స్కాన్ చేసిన జేపీజీ ఫైల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మరీ డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా కంప్రెస్ అవుద్ది. మీకు కావాల్సిన సైజ్ 200 KB ఈచ్ డాక్యుమెంట్, దీని మించి ఉండకూడదు. ఇదే ప్రాసెస్లో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ జేపీజీ పీడిఎఫ్ కంప్రెసర్ ఫర్ ఫ్రీ అని ఆన్లైన్లో కొడితే ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ కంప్రెసర్ టూల్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఆన్లైన్లోనే మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకొని వాటి పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసింది ఇందాక చెప్పిన విధంగా 2 ఫోల్డర్స్లో క్రియేట్ చేసుకుని ఆ 2 ఫోల్డర్స్లో మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. నౌ ఆ సర్టిఫికేట్స్ ఏవేవో ఒక్కొక్కటి చూద్దాము. మీరు స్కాన్ చేసిన సర్టిఫికేట్స్ని ఒకసారి ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ 3 sets ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్అవుట్స్లో మీరు జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్క అక్షరం కనబడుతుందా లేదా, బ్లర్ ఉందా లేదా, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమైనా బ్లాక్గా ఏమైనా కనబడుతుందా అన్నీ చెక్ చేసుకోండి. అలా ఏమీ లేదు అంటే ఆ స్కాన్డ్ కాపీ పర్ఫెక్ట్ అనమాట. అలాంటి వాటిని అప్లోడ్ చేయండి. సో అలాగే ఈ ప్రింట్అవుట్స్ కూడా మీ దగ్గర ఎత్తి పెట్టుకోండి. సో 1 ఒరిజినల్ సెట్ అలాగే ఉండాలి. దాంతోపాటు 3 స్కాన్డ్ కాపీస్ అంటే 3 ప్రింట్అవుట్స్ తీసి పెట్టుకొని ఉండండి. సో నౌ ఇప్పుడు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ క్యాస్ట్ వైజ్ ఏవేవి కావాలి, అది ఎక్కడి నుంచి తీసుకోవాలో కూడా చెప్తాను. మీకు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ మీకు apmset.nic.in వెబ్సైట్లో ఉంటుంది. ఓసీ వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని అక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్. ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ ఇన్ కేస్ మీకు ఒరిజినల్ వచ్చి ఉంటే సరిపోతుంది, లేదా మీరు ఆన్లైన్లో దాన్ని తీసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న ఆ సర్టిఫికేట్ అయినా కూడా సరిపోద్ది, ఆ హాల్ టికెట్ కాపీ అయినా సరిపోద్ది. ఇది కూడా అన్ని క్యాస్ట్ల వాళ్ళకి కావాల్సి ఉంటుంది. దెన్ ఆధార్ కార్డ్. మీ ఆధార్ కార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో అది స్కాన్డ్ కాపీ రెడీ చేసి పెట్టుకోండి, ప్లస్ ఒరిజినల్ కూడా తీసి పెట్టుకోండి. ఇది కూడా అన్ని క్యాస్ట్లకి కావాల్సి ఉంటుంది. దెన్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 10th క్లాస్ మార్క్స్ మెమో. 10th క్లాస్ మార్క్స్ మెమోని 2 రకాలుగా ఉపయోగిస్తారు. ఇది బర్త్ సర్టిఫికేట్ కింద ఉపయోగిస్తారు. అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే హెల్ప్ఫుల్ అవుద్ది. లేదా ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్ఎస్సి మార్క్స్ మెమోని తీసుకెళ్ళినా కూడా దాన్ని బర్త్ సర్టిఫికేట్ కింద ఉపయోగిస్తారు. సో బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ప్లస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో 2 తీసి పెట్టుకోండి. సో ఇది కూడా అన్ని కమ్యూనిటీస్ వాళ్ళకి, అన్ని క్యాస్ట్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. దెన్ ఇంటర్ మార్క్స్ మెమో. ఇంటర్ మార్క్స్ మెమో మీ కాలేజ్లో ఇస్తారు, లేదా ఇంటర్మీడియట్ బోర్డులో ఇస్తారు. దీంట్లో రెండు మార్క్స్ మెమో ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ కలిపిన మార్క్స్ మెమో ఒకటి ఉంటుంది, లార్జ్ మార్క్స్ మెమో అంటారు. అలాగే 2 సపరేట్గా ఉంటాయి, దాన్ని షార్ట్ మెమో అంటారు. సో షార్ట్ మెమో కాకుండా లార్జ్ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో ఈ మార్క్స్ మెమోని మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా అన్ని క్యాస్ట్ల వాళ్ళకి కూడా కావాల్సి ఉంటుంది. దెన్ 6 to ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి. 6 to 10 ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ స్కూలింగ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఏవైతే ఉంటాయో టీసీ కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీరు వేరే స్కూల్స్లో జాయిన్ అయ్యి ఉంటే ప్రతి ఒక్క స్కూల్లో ఇచ్చిన బోనఫైడ్ అండ్ టీసీ అయితే ఖచ్చితంగా అయితే మీ దగ్గర ఉండాలి. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, అలాగే బోనఫైడ్తో పాటు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కూడా కావాలి. ఇది ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అన్ని కావాల్సి ఉంటుంది.
నౌ కమింగ్ టు రెసిడెన్స్ సర్టిఫికేట్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ మీరు 6th to 10th క్లాస్ ప్రైవేట్గా చదివి ఉంటే, అంటే మీరు ఇక్కడ కూడా డైరెక్ట్గా స్కూల్కు పోకుండా ఏపీలోనే ఉంటూ ప్రైవేట్గా చదువుంటే అప్పుడు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ వేరే వాళ్ళకు కూడా ఈ రకంగా అవసరం అవుద్ది. ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయినా కూడా వాళ్ళకు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి ఉంటుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ఫాదర్ అండ్ మదర్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుట్ సైడ్ ఎవరైనా చేస్తుంటే ఆ పీరియడ్ని అయితే వదిలేసేసి రిమైనింగ్ 10 years వీళ్ళు అక్కడ ఉన్నట్టుగా తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇద్దరికి, ఒకరికేమో మీరు అవుట్ సైడ్ ఉండి నాన్ లోకల్ క్యాండిడేట్స్ బయట చదివిన వాళ్ళకి, అలాగే ఏపీలో ఉండి ప్రైవేట్గా చదివిన వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నాను వినండి, 6th నుంచి 10th క్లాస్ దాకా లేదా ఇంటర్మీడియట్ దాకా మీరు ప్రైవేట్గా చదువుంటే అప్పుడు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. లేదా మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్పుడు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సో ఈ ఇద్దరు గ్రూప్స్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ ముఖ్యం, మిగతా వాళ్ళకి అవసరం లేదు. క్యాస్ట్ నెక్స్ట్ SC ST BC వాళ్ళకి ఖచ్చితంగా కావాల్సింది క్యాస్ట్ సర్టిఫికేట్. OC వాళ్ళకైతే అవసరం లేదు. అలాగే మైనారిటీ వాళ్ళకు కూడా ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇది మీకు మీ సేవలో ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే మీకు ఈ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. OC వాళ్ళకైతే అవసరం లేదు. అలాగే మైనారిటీస్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మైనారిటీ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. సో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ మైనారిటీ సర్టిఫికేట్ రెండు చాలా ముఖ్యము. క్యాస్ట్ సైడ్ మీకు రిజర్వేషన్ కావాలి అనుకున్నప్పుడు. ఇన్ కేస్ OC వాళ్ళకి రిజర్వేషన్ కావాలి అంటే EWS సర్టిఫికేట్ కావాలి. EWS సర్టిఫికేట్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, అంటే మీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో తక్కువగా ఉన్నాయి అనేటట్టుగా గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దీన్ని కూడా మీరు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఈ సర్టిఫికేట్ కానీ మీరు సబ్మిట్ చేస్తే మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక కాలేజ్లో 60 సీట్లు ఉంటే 60 సీట్లలో మీకు ఆల్మోస్ట్ 40 సీట్లు మొత్తం రిజర్వేషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే SC వాళ్ళకి, ST వాళ్ళకి, ఉమెన్కి, BC వాళ్ళకి, అలాగే EWS కేటగిరీ వాళ్ళకి అందరికీ 40 సీట్లు వెళ్తుంది. ఓన్లీ ఓపెన్ కేటగిరీ 15 సీట్స్ మాత్రమే మిగులుతాయి. 15 to 20 సీట్లు మాత్రమే మిగులుతాయి. కాబట్టి ఇన్ కేసు OC వాళ్ళకి మాత్రమే ఈ EWS సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది, మిగతా క్యాస్ట్లకి అయితే కాదు. దెన్ కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు స్పెషల్ కేటగిరీ అంటే లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, లేకపోతే NCC కానీ, లేకపోతే స్పోర్ట్స్ వాళ్ళు కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ మీకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు అక్కడ అడిగితే సూపరింటెండెంట్ దగ్గర సంతకం పెట్టిన సర్టిఫికేట్ తీసుకొస్తే అది సరిపోతుంది. అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాప్ సర్టిఫికేట్, దీనికి సంబంధించిన సపరేట్ వీడియో చేశాను ఏ రకంగా తీసుకోవాలని. సో ఆ రకంగా మీ మిలిటరీ బేస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి పోయి క్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే అది కూడా సరిపోతుంది. దెన్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీకు డిఫరెంట్ ఉంటాయి. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 అంటే నేషనల్ స్పోర్ట్స్ ఆడారా, లేకపోతే స్టేట్ స్పోర్ట్స్ ఆడారా, లేకపోతే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆడారా, లేకపోతే స్కూల్ సైడ్ ఆడారా అనే దాని ప్రకారం ఫామ్ 1 ఉంటుంది. ఇది కూడా అనెక్స్చర్లో ఉంటాయి. సో ఈ అనెక్స్చర్స్ పోయి మీరు ఆ అనెక్స్చర్లో రిలవెంట్ అథారిటీ దగ్గర సంతకం పెట్టించుకొని స్టాంప్ పెట్టించుకొని అలాగే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తే అది కూడా మీకు రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. ఇన్ ద సేమ్ వే NCC వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా పెట్టచ్చు. అలాగే ఆంగ్లో ఇండియన్ ఎవరైతే ఉంటారో ఆంగ్లో ఇండియన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ పెట్టచ్చు. అంటే ఇది ఏ క్యాస్ట్ అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండి, ఎవరైనా పెట్టచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీకు SC ఉండి మీ దగ్గర ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు అనుకోండి, అప్పుడు 2 సర్టిఫికేట్స్ పెట్టచ్చు. SC పెట్టచ్చు, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెట్టచ్చు. సో మీకు ప్రయారిటీ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే ఏదైతే స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఇన్ కేస్ ఆఫ్ డబుల్ రిజర్వేషన్ అనేది ఉంటే క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్, అలాగే స్పోర్ట్స్ కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ, లేకపోతే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ కానీ 2 సర్టిఫికేట్స్ పెడితే ఎక్కువ ప్రయారిటీ మీకే ఉంటుంది. కాబట్టి 2 సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. దెన్ ఫైనలీ అండి మీకు ఫ్రీ రియంబర్స్మెంట్ కావాలి అనుకుంటే ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉండాలంటే 2.5 lakh మీ వార్షిక ఇన్కమ్, అంటే మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ కలిపి 2.5 లక్ష సంవత్సరానికి మించకుండా ఉంటే అప్పుడు మీకు కంపల్సరీ ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అలాగే రేషన్ కార్డ్, రైస్ ఇచ్చే రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఫ్రీ సీట్ అనేది, ఫ్రీ రియంబర్స్మెంట్ కంప్లీట్గా ఫ్రీగా మీకు సీట్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్ మీకైతే ఖచ్చితంగా ఫ్రీ సీట్ వస్తుంది. సో ఈ రైస్ కార్డులో కానీ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్లో కానీ ప్రతి ఒక్క సర్టిఫికేట్లో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అన్నీ కూడా వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే దీన్ని కన్సిడర్ చేస్తారు, లేదంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయడు. కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక చెప్పడం EWS సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇన్కమ్ EWS సర్టిఫికేట్ 1 ఏప్రిల్ నుంచి, ఇన్కమ్ సర్టిఫికేట్ 1 జనవరి తర్వాత ఉండాలి. అండి ఏ క్యాస్ట్ వాళ్ళకి కావాలి అనేది ట్యాబ్లర్ ఫార్మాట్. దీంట్లో ఎస్ అంటే ఖచ్చితంగా ఈ క్యాస్ట్ వాళ్ళకి కావాలని, నో అంటే అవసరం లేదని. సో ఈ ట్యాబ్లర్ ఫార్మాట్కి సంబంధించిన ఇమేజ్ని కూడా నేను manabadi.co.in వెబ్సైట్ పేజీలో ఉంది. సో ఖచ్చితంగా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్ కేసు కావాలనుకుంటే వెంబడే సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని స్కాన్ చేసుకొని సపరేట్ ఫోల్డర్లో పెట్టుకొని కౌన్సిలింగ్కి ప్రిపేర్ అయిపోండి. వన్స్ అది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మీ సర్టిఫికేట్స్ అని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే ఇమీడియట్గా మీకు లాగిన్ ఐడి వస్తుంది. దాంతో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ సంబంధించిన వీడియో ఇంకోటి సపరేట్గా చేస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని పెట్టుకుంటే నేను వెబ్ ఆప్షన్స్ చేయగానే వీడియో మీకు ఇమీడియట్గా అలర్ట్ రూపంలో వస్తుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.